అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో వాహిని మీడియా ద్వారా మీ ముందుకు వస్తున్నాము. వాహిని మీడియా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే కిడ్నీ డయాలసిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్. ఈరోజు అంటే అనువంశిక వైద్యులు అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు వైద్యం చేసేటోళ్ళు ఉన్నారు. కానీ మనము ఏది ఒరిజినల్, ఏది చెడు, ఏది మంచి అనేది తెలుసుకోలేకుండా పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే కొండపిండి ఇది మనము ఇప్పటి వరకు ఏంటంటే 100 సంవత్సరాల నుంచి కూడా వైద్యం చేసేవాళ్ళు. మనకు సంక్రాంతికి మనకు గొబ్బెమ్మల మీద పెట్టే పిండి కొమ్మ దాన్నే వాడుతున్నాం ఇప్పటి వరకు కూడా. 3 నెలల క్రితం కూడా నేను కూడా అదే వాడేది. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన కొండపిండి కొట్టంగానే పిండి కొమ్మే వచ్చేది. అయితే అది కూడా పనిచేస్తుంది, కానీ ఓన్లీ 5 to 10%. కానీ కొండపిండి ఒరిజినల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది ఆకు, ఇది వాస్తవంగా చెట్టుని మీకు చూపెట్టాలి. చెట్టుని ఏంటంటే ఇది చాలా రోజులు లేదు, మేము తీసుకొచ్చి ఒక 4-5 క్వింటాలు సేకరించాము. ఎందుకంటే చెట్టు అనేది పోకుండా ఉండాలన్న ఉద్దేశంతో. ఇది ఆకులు, ఇది పూలు. మనకు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అందరూ వాడేది ఏంటంటే ఒక పువ్వు ఒక ఆకు, ఒక పువ్వు ఒక ఆకు, ఒక పువ్వు ఒక ఆకు ఉంటుంది. అది కూడా ఉండే, నేను మీకు చూపించలేకపోతున్నా. అందరికీ తెలిసిందే అది. కానీ ఇది ఒరిజినల్ ఏంటంటే ఒక చెట్టు ఉందనుకోండి, సగం ఆకులు ఉండి మొత్తం పూలు అనేది ఇట్లుంటాయి. మనం ప్రజెంట్ ఇంతకుముందు వాడేది ఏంటంటే ఆకు ఉండి పువ్వు, ఆకు, పువ్వు అట్లా మొత్తం ఉండేది. ఇదేంటంటే పువ్వు కంటిన్యూ ఉంటుంది సగం, మళ్ళీ కింద మొత్తం ఆకులు ఉంటాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే జనరల్గా ప్రతి ఒక్క మామూలుగా కిడ్నీ మెడిసిన్ ఎవరు తయారు చేసినా కూడా ఈ కొండపిండి అనేది దాంట్లో ఒక ప్రధాన స్థానం. అంటే ఒక 60% సపోర్ట్ చేసే ఆయుర్వేద మూలికలు ఇవి అనమాట. అయితే ఒక 6 నెలల క్రితము బోల సుధాకర్ అని ఒక అంటే మూలికల మీద పరిశోధన చేసి అనేక రకాలుగా రీసెర్చ్ చేసి అనేక మొక్కల్ని పెంచే ఈ ఒక వ్యక్తి అనువంశిక వైద్యుడు. మాకు ఏంటంటే పరంపర వైద్య మహాసంఘంలో గతంలో నుంచి పరిచయమే. కానీ ఈ 6 నెలల నుంచి ఏంటంటే ఆయన ఒక అద్భుతమైన వీడియోలు, ఆయన యొక్క మాట్లాడే విధానము, ఆయన చెట్లు సేకరిస్తుందని మొత్తం వాయిస్ అంతా ఒకటేసారి అందరికి తెలియడంతో ఒక 6 నెలల నుంచి నేను కలిసి పనిచేస్తున్నా. దీన్ని కనీసం ఒక 3 క్వింటాలు మేము సేకరించి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మన కిడ్నీ డయాలసిస్ ఎప్పటి నుంచో మేము దాని మీద వీరోచిత పోరాటం చేస్తున్నాము. కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్తో అనేక మంది మన దగ్గరకు వస్తుంటారు. కాబట్టి దీన్ని మార్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 3 నెలలు వాడిన వ్యక్తి ఉంది అనుకోండి, ఓ 2 నెలలు వాడిన తర్వాత ఈ మందు ఇచ్చినాం అనుకోండి, ఆ 2 నెలలు వాడిన వ్యక్తి ఈ 3 నెలలు ఇచ్చిన మందు ఫస్ట్ నాకు ఎందుకు ఇవ్వలేదు అంటే జనరల్గా మీరు చూడండి, ఒక్క చెట్టు ఒక వైద్య శాస్త్రాన్ని మారుస్తుంది అనేది ఇది అక్షరాల నిజం, కొండపిండి. కాబట్టి మిత్రులారా, మనము ఎన్నో సంవత్సరాలుగా కిడ్నీ డయాలసిస్ అనేది ఇది జబ్బు కాదు, దీనికి వైద్యం ఉంది అని నిరూపిస్తానికి అనేక రకాల ప్రయత్నం చేస్తున్నాం. నేను కూడా కిడ్నీ డయాలసిస్ నుంచి రికవర్ అయిన పేషెంట్. ఇది భారతదేశం అందరికీ తెలిసిన విషయమే. 63 సార్లు డయాలసిస్ అయింది ఇదే హైదరాబాద్ హాస్పిటల్లో. అయితే మా గురువు గారు ఇచ్చినప్పుడు ఏంటంటే మూలికలు ఈ వాడాలని చెప్పిండు, కానీ ఈ మూలిక ఈ విధంగా ఉంటుందని చెప్పలే. ఎవరు కూడా ఇప్పుడు తప్పటడుగులు వేసేది అదే. ఈ బోల సుధాకర్ అనే వ్యక్తితో నేను ఒక 6 నెలల నుంచి ఆయనతో అంటే సాన్నిహిత్యం చేసి అనేక చోట్ల ప్రతి సోమవారం మంగళవారం ఒక ప్రదేశానికి పోవడం, ఎక్కడెక్కడ ఆసిఫానగర్ అడవులలో, రాయవరం అడవులలో, మన ఒరిస్సా అడవులల్లో, కర్ణాటక అడవులల్లో, మన ఆంధ్రప్రదేశ్లోని అనంతపూరు గుట్టల ప్రాంతాల్లో అనేక చోట్ల ఇప్పటికి ఒక 8 ట్రిప్పులు, అంటే వారానికి ఒక ట్రిప్ చొప్పున ఇప్పటి నుంచి మనం తిరుగుతున్నాం. కాబట్టి ఇది గినక సేకరించి ఇది గినక ఈ కిడ్నీ దాంట్లో మేము ఒక పౌడరు చూర్ణం ఇస్తాం. ఒక 200 గ్రామ్స్ ఆవు వెన్నతో కలిపియాలని చెప్పింది ఆయన. చెప్పి దాంట్లో ఉన్న రా మెటీరియల్ మొత్తం సేకరించి ఈ విధంగా కలెక్ట్ చేయడం జరిగింది. ఇది గినక ఇస్తే ఒక 1 నెల రోజుల్లో చాలా బాగుందండి. గతంలో మనం మూలికలు ఇచ్చినప్పుడు ఒక 3 నెలలు 6 నెలలు వాడితే కొద్దిగా తక్కువైంది గురువుగారు, కొద్దిగా తగ్గుతుంది అనేది, అంటే అన్సాటిస్ఫైడ్ కండిషన్లో పేషెంట్ ఉండేది. ఈరోజు పరిస్థితి ఏంటంటే 15 నుంచి 30 రోజులు వాడగానే నాకు శక్తి వచ్చిందండి, నాకు బ్లడ్ కొంత పెరిగిందండి, నాకు కాళ్ళ వాపులు పోయినాయండి, నాకు మంచి నిద్ర పడుతుందండి, అనేక రకాల సంతోష వార్తలు మనం వింటున్నాం. కాబట్టి మిత్రులారా, ఒక సాహసం చేయి బిడ్డ, తప్పకుండా పూర్తి సమయాన్ని కేటాయించి ఈ ఆయుర్వేద వైద్యాన్ని నిలబెట్టు బిడ్డ అని మా గురువుగారు అనేది. ఎంతోమంది గురువులు తగులుతుంటారు. ఎందుకంటే
నేను మీ అందరికీ తెలుసు, నేను గురు పరంపర వైద్యుని. అంటే మా తాతల నాటి నుంచి కానీ మా కుటుంబంలో ఎవరు కూడా వైద్యులు కాదు. నేను ఒక గురువుగారి దగ్గర, వీరరాఘవన్ తారాబాయి దగ్గర, ఆ గురువుగారుల దగ్గర, అమ్మ నాన్న దగ్గర, అంటే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయితే వీళ్ళు జీవం పోసిన తల్లిదండ్రులు అయితే వాళ్ళు ఏంటంటే అనేక రకాలుగా వైద్యం నేర్పడం జరిగింది. కానీ మూలికల సేకరణ అనేది ఎప్పుడు బిజీ ఉండి నేను దాని మీద దృష్టి సాధించలేదు. ఈ 6 నెలల నుంచి దాని మీద దృష్టి సాధించడం. అద్భుతమైన మెడిసిన్ అంటే మూలికలు ఏ విధంగా తయారవుతున్నాయంటే ఇప్పుడు ప్రతి ఒక్కదానికి నాట్ ఓన్లీ కిడ్నీ డయాలసిస్, పక్షవాతానికి కానీ, పార్కిన్సన్ కానీ, గుండె జబ్బులకు కానీ అనేక రకాలుగా మనం మార్కెట్లో ఇస్తున్నాము. 15 నుంచి నెల రోజుల్లో చాలా బాగుంది అంటున్నాం. చాలా సంతోషకరమైన విషయము నాకు. ఎందుకంటే నా జీవితానికి ఒక సార్థకత. మనిషి డబ్బు అనేది సంపాదించుకోవచ్చు, ఒక వృత్తి అనేది అనేక రకాలుగా చేయొచ్చు, కానీ వృత్తిలో నైపుణ్యత ఉండాలనేది నా యొక్క సంకల్పం. ప్రతి అనునిత్యం నేను నా సూర్యభగవాన్ కోరుకునేది ఏంటంటే, సూర్యభగవానుడ నాకు నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ రికవరీ కావాలన్న ఆలోచనతో మంచి మంచి మూలికలను నాకు పరిచయం చేయాలని నేను అనునిత్యం సూర్యాధారణ చేసేది. కాబట్టి ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, కిడ్నీ డయాలిసిస్ అనేది జబ్బు కాదని నిరూపిస్తానికి అతి త్వరలో మనం అనేక మందికి వైద్యం చేస్తున్నాము. కాబట్టి ఎవరైనా కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు ఉంటే క్రింద స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కు కాల్ చేసి బుధ, గురు, శుక్ర 3 రోజులు మిర్యాలగూడలో ఉంటా, అపాయింట్మెంట్ తీసుకొని వస్తే సాటర్డే, సండే, మండే 3 రోజులు నేను హైదరాబాద్లో ఉంటా, బోడుపల్లో. తప్పకుండా ఎవరైనా కిడ్నీ ప్రాబ్లంతో, కిడ్నీ క్రియాటిన్తో కానీ, డయాలసిస్ అవుతున్నా కానీ, ఎవరైనా డయాలసిస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక 2 ఇయర్స్ బిలో అయితే చక్కగా మనం వైద్యం చేయగలుగుతాం. ఎందుకంటే ఏదో 3-4 ఇయర్స్ తర్వాత అయితే మనం చేయలేము. ఎందుకంటే లేని విషయాలు మీకు చెప్పి, ఎందుకంటే గతంలోనే కొన్ని మూలికలు కరెక్ట్ సేకరణలో లేకుండా ప్రతి ఒక్క వైద్యుడు కూడా అనేక ఇబ్బందులు పాలు కావడం జరిగింది. ఎందుకంటే ఒక 6 నెలల తర్వాత కొద్దిగా బాగుంది అనడం కాదు. ఆయుర్వేదం అనేది 6000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది వాడగానే 15 నుంచి 20 రోజులల్లో, నెల రోజులల్లో చాలా బాగుందని చెప్పే స్థాయిలో ఉండేదే ఆయుర్వేద వైద్యం. కాబట్టి ఈరోజు మూలికా సేకరణలో భాగంగా బోళ్ళ సుధాకర్ గారితో నేను కలిసి పని చేస్తుంటే ఎంత అద్భుతమైన వైద్యాన్ని అందిస్తున్నాం అంటే అంత అద్భుతమైన వైద్యాన్ని అందిస్తున్నాం. కాబట్టి ఎవరైనా కిడ్నీ సమస్యతో బాధపడే ఉంటే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలుస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.